అదేంటి? వై సో సింగ్‌జీ? ఈ మధ్య ఎందుకో యూత్ పెళ్ళంటే భయపడుతున్నారు బాగా. పెళ్ళంటే ఒకలాంటి భయం, ఒకలాంటి ఏంటది విముఖత, అనాసక్తి ఏర్పడిపోయింది ఎందుకో పాపం. ఆ! ఐ హేట్ మ్యారేజ్ ఎంతమంది అట్లనే అంటున్నారసలు యూత్. ఏ మ్యారేజ్ ఏం చేసుకుంటావు అంటున్నారు. అదేంటి అట్లా? ఐ హేట్ మ్యారేజ్. సో, ఐ ఫీల్ ఆల్ గర్ల్స్ ఆర్ మై సిస్టర్స్. అయ్యయ్యో! సింగ్‌జీ. ఇలా అయితే ఎలా? బ్యాచిలర్‌గా ఉంటే పేరెంట్స్‌కి ఎంత బాధగా ఉంటది. మా అబ్బాయి సెటిల్ కావాలి. చక్కగా పిల్ల పాపలతో కళకళలాడాలి. ఆయనకంటూ ఒకరు ఆయన గురించంటూ ఒకరు లైఫ్ లాంగ్ ఆలోచించే వాళ్ళు దొరికితే మా అబ్బాయి బావుంటాడు. ఆ! సింగిల్ ఈజ్ కింగ్ అంట. ఇప్పుడు అట్లనే అనిపిస్తదండి. ఇప్పుడు అట్లనే అనిపిస్తది. కానీ పేరెంట్స్‌కి చాలా బాధుంటది. అరే! మా అబ్బాయిని ఎవరు చూసుకుంటారు లైఫ్ లాంగ్. అబ్బాయిని చూసుకునే వాళ్ళుంటే బావుండేది. ఒక అమ్మాయి, మంచి అమ్మాయి అని అనుకుంటారు పేరెంట్స్. మీరేమో సింగిల్ ఈజ్ కింగ్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ సింకింగ్ జీ? సింగ్ జీ. ఇంకా చెప్పండి సింగ్ గారు. ఇప్పుడు మ్యారేజ్‌కి వాల్యూ లేదు. ఇంకొకటి సోషల్ మీడియా వల్ల గర్ల్స్ ఆర్ కంప్లీట్‌లీ చేంజ్ మేడమ్ జీ. అయ్యయ్యో! అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని రిస్క్ చేయడం అనుకుంటున్నారా? సింగ్‌జీ మ్యారేజ్ అంటేనే రిస్క్. వేస్ట్. అమ్మ బాబో! ఎలా అయిపోయారు యూత్. మంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గూడా ఇట్లా అనుకుంటే బెటర్ టు టేక్ సన్యాసి అండ్ లివింగ్ హ్యాపీ ఫర్ గాడ్. ఏమో మరి ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయితదా చూసుకోండి మరి. సింగిజీ. అదంత ఆషామాషీ విషయం గాదు. లివింగ్ యాస్ ఎ సన్యాసి. అందుకే చెప్పా ఐయామ్ యంగ్ టీసీ అని. హ్మ్. అదేలెండి. ఇక మ్యారేజ్ చేసుకుంటేనే గదా! అన్ని టెన్షన్స్ వచ్చి, జుట్టు ఊడిపోయి, పొట్ట వచ్చి ఇట్లా అయితదని మీరెప్పుడు యంగ్‌గా, యూత్‌గా ఉండడానికి అసలు మ్యారేజే చేసుకోను అని అన్నారా? ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ టెన్షన్స్, ఆ గోల, గొడవ అవన్నీ తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఆల్రెడీ కన్వర్టెడ్ చాలా ఈజీ మేడం. జీ. ఆహా! ఆల్రెడీ కన్వర్టెడ్ అయిపోయారా? ఆల్మోస్ట్ సన్యాసిలాగా? ఓహ్ మై గాడ్! ఓకే. దైవ సన్నిధిలో ఉండడం మంచి విషయమే. కానీ టోటల్‌గా ఇట్లనే మ్యారేజ్ గాకుండా ఉంటేనే కొద్దిగా అదే అనమాట. మీరు మంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్. చక్కటి జాబ్ ఉంది. మంచిగా చేసుకొని మంచిగా ఒక అమ్మాయికి లైఫ్ ఇవ్వండి. ఆ అమ్మాయి మీకొక కుటుంబాన్నిస్తది. కదా! బెస్సింగ్‌జీ. బావుంటది. మనకంటూ ఒక వైఫ్, పిల్లలు, మన, మన అనే ఫీలింగ్ ఎంత బావుంటది. ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తదనమాట. మ్యారేజ్ చేసుకుంటే అన్ని పర్పస్ జ్ఞానోదయం అయితదనమాట. అంటే జ్ఞానోదయం ఇన్ ది సెన్స్ పాజిటివ్ సెన్స్‌లో చక్కగా. నా డ్యూటీలో బాయ్స్‌కి, అంకుల్‌కి ఆయన ఛాన్స్ ఇస్తా వితౌట్ టికెట్. బట్ నో ఎక్స్‌క్యూజ్ ఫర్ గర్ల్స్ అండ్ ఆంటీస్ అమ్మో! మరి పగబట్టేసారుగా ఆడవాళ్ళ మీద. ఆడవాళ్ళ మీద పగబట్టేసారు గదా! సింగ్‌జీ మీరు. హ్మ్. ఆ! బాయ్స్‌కి